హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బీట్రూట్ హల్వా చేయాలనుకుంటున్నాను. బీట్రూట్ హల్వా కావాల్సిన వస్తువులు ద్రాక్ష, జీడిపప్పు ఈ విధంగా నేతిలో వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేడైంది. ఇప్పుడు ఈ నేతిలో బీట్రూట్ నేను ఒక 1/4 కప్పు తీసుకున్నాను. ఇది బాగా నేతిలో వాడుకున్నాను. పచ్చి స్మెల్ పోయేంతవరకు ఇప్పుడు మనం ఈ విధంగా బీట్రూట్ నేతిలో వేయించుకున్నాము. కొంచెం బాగా మగ్గింది. ఇప్పుడు మనం పాలు వేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ హల్వా దగ్గరకు వచ్చేసిందండి. పాలు చక్కెర వేసిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పు, ద్రాక్ష వేయించుకుంది కదా. ఇప్పుడు ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎలాచీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు గరిచి కలబెట్టుకుందాం. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. అంతేనండి, బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.